ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. వాక్యాన్ని వినే ముందు ఒక పాటను మనం విందాం. దేవుడు నీతో సూటిగా గొప్ప దైవజన నోట నుండి వచ్చిన ప్రతి మాట నీ జీవితంలో విలువైన ముత్యము లాంటిది. అటువంటి ముత్యములు కలిగినటువంటి మాటలను విని నీ జీవితంలో అన్వయించుకోని పరిస్థితిలో నీ ఉంటే ఆ బ్రతుకు నిష్ప్రయోజనమే, నిష్ఫలమే, ఉపయోగము లేనిదే. ఈ దేవుడు నీతో సూటిగా నీతోనే నీ హృదయమునే బలపరచునంతగా బలపరచు. ఒంటరి పోరాటం విసుగురెక్కినా పొందిన పిలుపే భారమైపోయినా నీవులందరూ అవమానిస్తున్నా నమ్మదగిన వారు లేక నిరాశతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా. న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభునామంలో వందనాలు. దేవుడిచ్చినటువంటి యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని ఈ రకంగా కలుసుకుని దేవుని స్తుతించడం, అలాగే మనం అందరం ఒక చోట చేరి దేవుని యొక్క మాటలు వినటం, బ్లెస్సింగ్ టీవీ ప్లాట్ఫామ్ ద్వారా దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మీరు సహకరించవలసిందిగా కనపడుతున్నటువంటి మా ఫోన్ నెంబర్స్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు మీ యొక్క విరాళాలను లేదా మీ హృదయపూర్వకమైన కానుకలను పంపించి దేవుని యొక్క కార్యాలకి మీరు కూడా సహకారులుగా ఉండాల్సిందిగా ప్రభు ప్రేమతో మనం చేస్తున్నాం. అందరూ కలిసి అనేకమైన ఆత్మలు రక్షించడానికే ప్రధానమైన కారణంగా ఇది నడిపించబడతా ఉన్నది. ఇది సొంత శక్తి చేత కాదు, కానీ ఇది దేవుని ద్వారా పొందుకున్నటువంటి దర్శనం ద్వారా ముందుకు నడిపించబడుతున్నాం. అలా మీరు కూడా మాతో కలిసి అనేకమైన వారికి ఒక దేవుని వాక్యం అందించేవారుగా మనం కూడా ఉందాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం నుండి 4వ అధ్యాయము 4వ సంకీర్తన మొదటి చరణం చదువుకుందాం. కీర్తన 4వ సంకీర్తన మొదటి వచనం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము. చాలా చక్కని కీర్తన అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే దావీదు చేసేటువంటి ప్రతి ప్రార్థన దేవుని దృష్టికి ఎంతో ఇంపైనదిగా కనపడతా ఉంటుంది. ఒక మానవుని యొక్క మనస్సు దేవునికి తెలియాలంటే ఆ మనస్సు దేవుని మీద ఎంత ఆధారపడితే దాని యొక్క హృదయంలో భావాలు బయటికి వచ్చి ప్రభు మనస్సును కదిలిస్తాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. దావీదు చేసే ప్రతి ప్రార్థనలో ఉండేటువంటి తన ప్యాటర్న్ లేదా ఆ స్టైల్ ఏమని చెప్పుకోవచ్చు అంటే, తన పూర్తి మనస్సు దేవుని మీద ఆధారపెడుతూ తన మనసంతటిని దేవుని యొక్క నమ్మకం మీద పెడుతూ ఏ విధంగా తాను చేసే ప్రార్థన ఉంటుంది అని అంటే, తన ప్రాణము దేవుని యొక్క మాట మీద ఆశ పెట్టుకున్నట్లుగా, తన ప్రాణము దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నట్లుగా, లేదా తన ప్రాణమంతయు దేవుని కనికరము కొరకు ఆశపడుతున్నట్లుగా తన యొక్క మాటలు కానీ తన యొక్క జీవిత ప్రవర్తన కానీ మనకు అర్థమవుతుంది. అందుకే దావీదు ఇక్కడ చేసే ప్రార్థనను బట్టి, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకేం చేయాలి, నువ్వు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడవు నీవే. దేవుని ఎలా బ్రతిమలాడుతున్నాడంటే, తనకి కలిగి ఉండేటువంటి నీతి తన స్వనీతి కాదు, దేవుని ద్వారా వచ్చినటువంటి నీతి. నీతి అన్నప్పుడు దాని యొక్క ప్రక్రియ, దాని యొక్క క్రియ, దాని యొక్క పరిమాణము అన్ని విషయాలుగా ఉండదు. నీతితో కలిగినటువంటి భక్తి జీవితం ఎలా ఉంటుందంటే,
దేవునికి ఇష్టమైన పనులు చేయటానికే మన హృదయం కూడా ఇష్టపడుతుంది. దేవుడు కోరుకున్నట్లుగా ఉండటానికే మన మనసు కూడా దానిని అవలంబించుకోవడం ప్రారంభిస్తుంది. ఒక మాట ఉంటుంది బైబిల్లో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే చెడుతనమును అసహించుకునుటయే. అంటే దేవుని వలన కలిగేటువంటి నీతి ఎలా ఉంటుందంటే, మన క్యారెక్టరైజేషన్ని ఇంప్రూవ్ చేస్తూ మన లోపల ఉండేటువంటి ప్రతి దుష్ట సంబంధమైన క్రియలను దానిని వేరు చేస్తూ మనల్ని దేవుని యొక్క అడుగులలో స్థిరపరిచేది ఏంటి అంటే దేవుని నీతి. దేవుని నీతి మనం కలిగి ఉన్నప్పుడండి, మనం దేవునికి ఏమి ప్రార్థన చేసినా అది దేవుడు అంగీకరించేదిగా ఉంటుంది. అందుకే నీతిమంతుల ప్రార్థన యెహోవా అంగీకరించును, ఆలకించునని దేవుని లేఖనం సెలవిస్తుంది. దావీదు కూడా దేవుని మీద కలిగి ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ కావచ్చు, అపారమైనటువంటి భక్తి కావచ్చు, అపారమైనటువంటి విశ్వాసము కావచ్చు, అతడు చేసే ప్రార్థనను బట్టి దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. అందుకే ఎంత ఆ ఘనమైనటువంటి ప్రార్థన అంటే, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకేం చేయాలి, నువ్వు ఉత్తరం ఇవ్వాలి. ఐ నీడ్ అన్ ఆన్సర్ ఫ్రమ్ యూ ఫ్రమ్ ఆల్ మై డిస్ట్రెస్. ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడవు నీవే. ఇరుకులో ఉండేటువంటి జీవితం ఎంత హాయిగా ఉంటుందో, అవునంటారా? ఇరుకులో ఉండేవాడి జీవితం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే నిరాశలతోనే ఉంటుంది. ఇరుకులో ఉండేవాడి జీవితం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే తన బ్రతుకులో ఏమాత్రం సంతోషం లేనట్లుగానే కనపడుతుంది. ఇరుకులో ఉండేవాడి జీవితం ఎలా ఉంటుందంటే తన మీద ఎంతో గొప్ప ప్రమాదాలు, ఎన్నో గొప్ప అపరిందలు, ఎన్నో భయంకరమైన తుఫానులు రేగుతున్నట్టు ఉంటాయి. కానీ అటువంటి ఇరుకులో కూడా దేవుడు ఏం చేస్తానంటే, మనం ఇష్టలమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని తప్పించేటట్లుగా దేవుడు చేస్తాడు. భయంకరమైన పరిస్థితులు చుట్టూ ఆవరించేసినప్పటికీ కూడాను దేవుడు ఏం చేస్తాడంటే తన హస్తంనిచ్చి ఆయన విశాల స్థలము నుండి అంట మన యొక్క ఇరుకులో నుండి చేసే ప్రార్థనకు జవాబిస్తాడు. ఎందుకంటే ఆయన ఆకాశ వైశాల్యము కంటే మించిన దేవుడు గనక, మనం ఏ మూలలో ఉన్నా, ఏ యొక్క భయంకర తుఫానుల్లో ఉన్నా, ఏ సమస్యలలో ఉన్నప్పటికీ ఆయనకు మనం ప్రార్థన చేసినప్పుడు అండి దానిని ఏం చేస్తాడంటే ఇరుకును తొలగించి విశాలతను దేవుడు మనకి అనుగ్రహించగలుగుతాడు. చాలామందికి విశాలమైన ఇల్లు ఉంటాయి కానీ ఇరుకు హృదయాలు ఉంటాయి. చాలామందికి విశాలమైనటువంటి ఆ యొక్క లివింగ్ స్పేసెస్ ఉంటాయి కానీ వారి మధ్య ఎప్పుడూ కూడా ఆ యొక్క ఇరుకులు, చీకట్లు, లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణాలు ఉంటాయి. కానీ మన హృదయం మొదట విశాలపరచబడాలి. హృదయం విశాలపరచబడటానికి ఏ మనిషికి కూడా సాధ్యపడని విషయం ఏంటంటే తన హృదయాన్ని తను ఎన్లార్జ్ చేసుకోలేడు. హీ కుడెంట్ డూ ఎనీథింగ్ విత్ ద హార్ట్ టు బి ఎన్లార్జ్. తన హృదయం ఎప్పటికీ కూడా విశాలపరచబడలేదు. ఎందుకంటే ప్రతి విషయము, ప్రతి హృదయము, ప్రతి వాని దుఃఖము మన హృదయానికి తెలుసుంటుంది. కాబట్టి ఈ హృదయం ఎప్పుడు ఆ లోక సంబంధమైన ఆశలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, హృదయం ఇరికింపబడిపోయి ఉంటుంది అన్ని విషయాల్లో కూడా. మనకి అప్పుడు అవసరమైనది ఏంటంటే మన హృదయం విశాలపరచబడడం, మనకి జవాబు దొరకటం, మన ఇక్కట్లలో నుండి పైకి లేవనెత్తబడడం. అందుకే దావీదు తనను తాను దేవునికి ముందు ఎలా చూపించుకుని ఉంటాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలంలో ఏం చేస్తున్నాడు, ఆయన నడిపించుచున్నాడు. ఎందుకు నడిపించుచున్నాడంటే మన జీవితాల్లో కావాల్సిన ఏంటంటే విశాల హృదయం మనకు కావాలి, విశాలమైన జీవితం కావాలి. విలాసవంతమైన జీవితం కాదు కానీ విశాల సంబంధమైన జీవితం, విశాలపరమైనటువంటి హృదయం అనుకున్నప్పుడు ఇరుకులన్నీ కూడా దేవుడు రూపమానిపి మనల్ని పైకి లేవనెత్తి ఏం చేస్తాడంటే ఆయన మనకున్నటువంటి ప్రతి సమస్యతో మనకు విజయం వచ్చేటట్లు చేస్తాడు. ఇక్కడ దావీదు చేసే ప్రార్థన, ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడవు నీవే అని దేవుని యొక్క కృపను బట్టి దేవునికి ప్రార్థిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నన్ను కరుణించిన ప్రార్థన అంగీకరించమని చెప్తూ 18వ సంకీర్తన 19వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడింది. ఏమనంటే 18వ సంకీర్తన 19వ చరణం ఈ విధంగా రాయబడి ఉంది, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను ఏం చేశాడట, తోడుకుని వచ్చాను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను ఏం చేశాడట, తప్పించాడు. ఇప్పుడు శత్రువులకు ఎదుర్కొనేటువంటి సమయంలో కూడా అన్ని మార్పులు వచ్చేసాయి, అన్నీ ముగిసిపోయే పరిస్థితుల్లో, నేను కూడా అయిపోయే పరిస్థితుల్లో, నా జీవితంలో కూడా ఇటువంటి శోధనలకు లొంగిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడట, విశాలమైన స్థలానికి దేవుడు ఏం చేశాడు, తోడుకొని వచ్చాడు. నేను ఆయనకు ఇష్టడను గనుక
ఆయన ఏం చేశాడు? నన్ను తప్పించాడు. మనుషుని ప్రాణమును కానీ మనుషుని కాపాడటానికి కానీ ఏ గుర్రపు బలము అక్కరకు రాదని దేవుని లేఖనం సెలవిస్తుంది. నరుని బలము తన జీవితాన్ని రక్షించుకోవటానికి ఏమాత్రము సరిపోదు. ఆపత్కాలంలో మనకు ఉండేటువంటి సమస్యలను ఎదుర్కొనటానికి మనకు మన బలం సరిపోదు. అందుకు దేవుడు ఏం చేస్తారంటే, మనము దేవుని చేతిని పట్టుకున్నప్పుడు ఆయన కూడా మన చేతిని పట్టుకుని విశాలమైన స్థలానికి దేవుడు మనలను తోడుకొని వస్తాడు. అంత మాత్రమే కాదు, నేను ఆయనకు ఇష్టడను గనక నన్ను ఏం చేశాడు? ఆయన తప్పించాడు. ఆయన నా ప్రతి పరిస్థితి కనుగొన్నాడు. ఇరుకు అన్నప్పుడు మన జీవితంలో అన్నీ మనల్ని దగ్గర చుట్టుముట్టేసినట్టు అనిపిస్తాయి. కానీ ఒక్క ప్రార్థన దేవునికి చేసినప్పుడు ఆ పరిస్థితుల్లో నుండి పైకి లేవనెత్తి మన దేవుడు ఘనపరుస్తాడు. ఒక రోజున ఒక గొప్ప రాజు ఎదుట 3 వ్యక్తులు ఒక భయంకరమైన పరిస్థితి మధ్యలో చిక్కబడిపోయినప్పుడు, వారు ఆ పరిస్థితి గుండా వెళ్ళవలసిన అవసరం వచ్చినప్పుడు, వారు ఆ పరిస్థితుల్లో నుండి ఆ బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇంకనూ ఏ సమాధానం రానప్పుడు అయినను మేము చనిపోవటానికి కూడా సిద్ధమయ్యి వారు రాజు మాటను అతిక్రమించి వారు రాజు మాటకు లోబడక దేవుడు మాకున్నాడని ఒక భయంకరమైన అగ్ని గుండంలోనికి వెళ్ళారు. కానీ ఆ పరిస్థితి వారిని ఏమాత్రం కాలిపోయేటట్లు చేయలేదు. కారణం ఏంటో తెలుసా? వారు ఇరుకులో ఉన్నారు, కానీ దేవుడు వారిని ఏం చేశాడు? ఇరుకులో నుండే విశాలమైనటువంటి స్థలానికి ఎక్కించాడు, గొప్పవారిగా చేశాడు. నేను అంటాను, మనకు వచ్చే ప్రతి పరిస్థితి వెనక ఒక గొప్ప విశాలమైనటువంటి సమాధానాన్ని దేవుడు దాచించుతాడు. మనకి ఎదురయ్యే ప్రతి అపనింద వెనకాల గొప్ప ఘనతని దాచిపెడతాడు. మనకి కీడు చాటుగా మేలు చేయని ఉద్దేశించున్నాను. మన మీద దేవునికి కలిగి ఉన్నటువంటి ఆలోచనలు అతి గంభీరమై ఉన్నవి కనుక నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను, మనం చేసే పరిస్థితి వెనకాల ఉండే ప్రార్థన మనం తప్పించమని కాదు, కానీ దాని మీద అధికారం పొందుకోవటానికి, దాని మీద విజయం పొందుకోవటానికి మనం నిలబడగలిగే శక్తిని, సామర్థ్యాలు దేవుడు మనకిమ్మని ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. అందుకే అంటాడు, ఇరుకులో నిన్ను మొరపెట్టి తిని యెహోవా విశాల స్థలముందు నాకు నా ప్రార్థన అంగీకరించి ఆలకించాడు. ఎందుకు వస్తాయి ఇరుకు పరిస్థితులు అంటే, మనల్ని ఏదో నెట్టేయటానికి అనుకోవచ్చు, కానీ దాని వెనకాల ఉండేటువంటి అసలు విషయం ఒక దేవుని నమ్ముకున్న వాడికి ధైర్యంగా తెలుసుకోగలుగుతాడు, ధైర్యంగా నిలబడగలుగుతాడు. ధైర్యము కోల్పోతే మన జీవితంలో దేని విషయంలో కూడా నిలబడలేం. దేని విషయంలో కోసమైనా మనం పోరాటం చేయాలనుకున్నప్పుడు దాంట్లో యెహోవా నా బలం అనుకుని మనం ధైర్యంగా నిలబడాలి. అందుకే కీర్తనాకారుడైనటువంటి దావీదు 18వ సంకీర్తన 1వ వచనంలోనే ఈ విధంగా మాట్లాడుతున్నాడు. తనకి కావాల్సినటువంటి ఒక గొప్ప శత్రువుని జయించగలిగేటువంటి ఒక గొప్ప ఆర్మర్ ఏంటో చెప్తున్నాడు. ఏంటి అంటే 18వ సంకీర్తన 1వ వచనంలోనే, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను, యెహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు, నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న. రాజులైనటువంటి వారు అనేకమైనటువంటి వారు, సోల్జర్స్ అనేటువంటి వాళ్ళు రైఫిల్స్ యూజ్ చేయొచ్చు, లేకపోతే తనకు కావాల్సిన ఖడ్గాన్ని యూజ్ చేయొచ్చు, లేకపోతే విధమైనటువంటి ఆ యొక్క కావాల్సినటువంటి సంరక్షించుకునేటువంటి వస్త్రాలు ధరించవచ్చు. కానీ దావీదు ఏమంటాడంటే, దేవుని బలమే నాకు ఒక గొప్ప వరమై ఉన్నది. అంత మాత్రమే కాదు, దేవుడే నాకు గొప్ప కోటై ఉన్నాడు. ఆయన నన్ను విమోచించడానికి సమర్థుడిని నమ్మినప్పుడు అతడు ఒంటరిగా వెళ్ళి నన్ను జయించాడు. శత్రువు ఎదురొచ్చినప్పటికీ బెదరకుండా, అతని కాలు బెనకకుండా అతను నిలబెట్టాడు. విశాల స్థలములో అతని పాదమును నిలబెట్టాడు. దేవునికి ఘనమైన జీవితంగా కనపడుతూ ఉంటుంది. శత్రువు ఎదురైనటువంటి గొల్యాతు అన్నప్పుడు ప్రతి వాని మోకాలు బలహీనం అయిపోయింది, ప్రతి వాని నాలుక నోట్లో మాట రావట్లేదు, ప్రతి వాని యొక్క ఆ చీల మండలం కదలలేని పరిస్థితులు. శత్రువులు అందరూ కూడా, ఫిలిష్తీయులు అందరూ కూడా ఆర్తనాదాలు చేస్తూ, గొప్ప హాహాకారాలు చేస్తూ వాళ్ళు ఆనందించి గొంతులేస్తున్నాడు, ఈ జీవము గల దేవుని సైన్యంలో ఒకడైనను మమ్మల్ని ఎదిరించగలిగిన వాడు లేడా అని. ప్రతి వాని మోకాలు బలహీనమైపోయింది, ప్రతి వాని గుండె దిగులు పడిపోయింది. సౌలంతటి బలవంతుడు కూడా యుద్ధశూరుడైనటువంటి గొల్యాతును జయించలేని వాడిగా కోల్చబడిపోయాడు. కానీ ఒక్క దావీదు లేవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని ద్వారా పొందుకున్నటువంటి ఆ ధైర్యము, ఆ ప్రార్థన, నిరీక్షణ, ఆ శక్తి అతను నిలబెట్టింది. మన బలమైతే ఏది సాధ్యం కాదు కానివ్వండి, దేవుని బలం ఒక్కసారి మనం కానీ పొందుకుంటే సింహాన్ని చేర్చగలిగే బలమును, సింహపు గుండె వంటి గుండె కలిగిన వారిగా దేవుడు మనల్ని మార్చడానికి మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితే కారణం అవ్వాలి.
ప్రతి పరిస్థితి వెనకాల మనం క్షీణించిపోయే దశలోనికి దేవుడు మనం తీసుకెళ్ళడు. కానీ ఇరుకులోనే మనం మొరపెట్టగలిగే ఆలోచన మనకుంటే విశాల స్థలం ముందు దేవుడు మనం నిలబెడతాడు. అలాగే 118వ సంకీర్తనలో కూడా ఈ విధంగా భక్తుడైనటువంటి దావీదు ఏమంటున్నాడంటే 118:5లో కూడా ఈ విధమైనటువంటి మంచి మాట చెప్తున్నాడు. మనం ఆ మాట చదువుకుందాం. 118:5 ఇరుకునందు నేను యెహోవాకు మొరపెట్టితిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఎంత సూపర్ న్యాచురల్ అంటే, ఇరుకులో నేను మొరపెట్టినప్పుడు నాకు సమాధానం ఎక్కడ నుండి వచ్చిందట? విశాల స్థలమందు యెహోవా నాకు. అంటే మనం పెట్టేటువంటి సమస్యల మధ్యలో పెట్టేటువంటి ప్రార్థన సమస్యలు లేకుండా చేయటం ఒక వంతు అయితే, సమస్యలలో నుండి కూడా పైకి లేవనెత్తడం మరొక అంశం. సమస్య మీద కలిగి ఉండవలసినటువంటి ఆ పట్టుదల మనం ప్రార్థనలో పెట్టినప్పుడు ఆ ప్రార్థన మనల్ని పదునైన ఆయుధాలుగా మారుస్తుంది. ఇనుప కొలుములో ఏ విధంగా అయితే ఒక బంగారము వేయబడి అది శుద్ధ సువర్ణంగా మార్చబడి కాల్చబడి బయటకు వచ్చి ఒక గొప్ప ఆభరణంగా మలసబడుతుందో, ఇరుకు అనేది కూడా మనల్ని ఆ యొక్క దహించి వేసేటువంటి శ్రమలతో ఉండేటువంటి మనల్ని ఒక రకమైనటువంటి ఆ పరిస్థితి గుండా వెళ్ళటానికి ఒక మార్గం అన్న తప్ప మనల్ని అందులోనే ఉంచి మనల్ని బలహీనతల్లోనికి తీసుకువెళ్ళటానికి కాదు. నేను షడ్రక మేషక్ అబేద్నెగోలో నుండి ఎప్పుడు సంతోషించే విషయం ఏంటంటే, అదే అగ్నిగుండము ఒకరికి ఆహ్లాదకరంగా మార్చబడింది, అదే అగ్నిగుండము ఒకరిని దహించి వేయనదిగా మార్చబడింది. అంటే అగ్నిగుండం ఒకటే, కానీ వచ్చినటువంటి మనుషులు వేరు, వాళ్ళ మీద కలిగి ఉన్న దేవుని ప్రణాళిక వేరు. రాజు ఆజ్ఞాపింపగా బలశూరులైనటువంటి వారు ఎత్తి దూరంగా పడేసిన వాళ్ళే అగ్ని జ్వాలలకు కాల్చబడిపోతే, పడిపోయిన వారు మాత్రము దేవుని రూపంలో చేయబడుతూ దేవుని ద్వారా సంతోషించగలగటం ఒక రాజు చూడగలిగాడు. అంత మాత్రం ఇవన్నీ ఏంటి అంటే, మనము విశాలతలోనికి వెళ్ళాలంటే ఇరుకు అవసరమై ఉంది. ఇరుకు ద్వారంను ప్రవేశింప పోరాడుడి అని దేవుని యొక్క లేఖనం సెలవిచ్చినట్లుగా ఇరుకులో నుండి మనం మొరపెట్టినప్పుడే విశాలతను చూడగలుగుతాం. ఇరుకులో ఉన్నప్పుడే విశాల స్థలమందు దేవుని యొక్క ఉత్తరాన్ని పొందుకోగలుగుతాం. ఇరుకులో ఉన్నప్పుడే, సమస్యలో ఉన్నప్పుడే సమాధానాన్ని పొందుకోవటానికి అనుగ్రహము దొరికేవారు అవుతాం. హన్నా కూడా ఒక రోజున దేవుని మందిరంలోనికి వెళ్ళి తనకు కలిగిన బాధను దేవునికి చెప్తున్నప్పుడు దేవుడు ఆ సమస్యను చూశాడు. ఏలీ ఆ స్వరమును విన్నాడు. ఆ యొక్క ఏడుపును అతను చూస్తూ దేవుని మందిరంలో ఆమె చేస్తున్నటువంటి ప్రార్థన రేంబగల్లో ఆమె ఉపవాసంతో కూడినటువంటి ఓర్పు కలిగినదిగా, లేకపోతే సహనము కలిగినదిగా, ఆమె ఎప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె చేసుకున్న నిబంధన ఆమెను నిలబెట్టి ఆమెను అనేకులకు ఒక గొప్ప ప్రవక్తను కనేటువంటి ఒక గొప్ప శక్తివంతురాలుగా ఆమెను దేవుడు మార్చాడు. చూద్దాం ఒకసారి సమూయేలు మొదటి గ్రంథంలో ఈ మాట మనకు కనపడుతుంది. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 20వ వచనం చదువుకున్నాం. మొదటి అధ్యాయం 20వ వచనం. గనుక హన్నా గర్భము ధరించి దినములున్నప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి ఏమని పెట్టిందట పేరు? సమూయేలు అని పెట్టింది. అంతే కాదు, 15వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడి ఉంది. ఏమనంటే, అన్నా అది కాదు, నా ఏలినవాడా నేను మనోదుఖము గలదానని ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆమె ఏం చేస్తుందట? అది కాదు, నాకున్నటువంటి సమస్యను బట్టి, లేకపోతే నేనేదో లోకస్తుల వల్లే తాగేసి లేకపోతే అలా ఇలా లేను, కానీ నా హృదయాన్ని ఏం చేస్తున్నాను? దేవుని సన్నిధిలో కుమ్మరించుకొనుచున్నాను. ఎంత అద్భుతమైన విషయం. ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన దేవుడు వినటానికి సిద్ధపడతాడు. ఎప్పుడు అంటే మనం నిజంగా మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా ఎలా ఉన్నాడట? సమీపముగా ఉన్నాడు. ఆయన దూరంగా ఉండడు, ఆయన ఇరుకులో ఉన్నాడు కదా అని వదిలేసి వెళ్ళిపోవడం. ఆయన ఎంత సమీపంగా ఉన్నాడంటే, నిన్ను పట్టుకొని విశాల స్థలముందు నీ కాలును స్థిరపరచడానికి ఆయన మనకు గొప్ప ధైర్యాన్ని ఇవ్వటానికి ఉన్నాడు. ఆయన ఎందుకు మనకున్నాడు? విశాలతలో తీసుకెళ్ళటానికి మనకున్నాడు. ఇరుకులో వదిలేయడానికి కాదు, ఇరుకులో నుండి నిన్ను పైకి లేవనెత్తడానికి ఉన్నాడు. ఎందుకు మనల్ని ఇంకా పట్టించుకోవట్లేదు, నేను పట్టించుకోవట్లేదు అని కాదు. నీకు శ్రమల మీద ఉండేటువంటి శక్తి నువ్వు పొందుకుని దానిని విజయముగా నువ్వు మలుచుకోవటానికి ప్రభువు నీకు ఇచ్చిన ఒక్కొక్క గొప్ప మార్గం ఏంటి అంటే, మనం ఇరుకులో ఉండటం. ఇరుకులో ఉండేంత కాలం ఉన్నట్టు కాదు, కానీ
దాని నుండి దేవుడు మన పైకి లేవనెత్తుతాడనేటువంటి ఆశ. ఏ విధంగా అయితే ఒక యోసేపు గుంటలో పడవేయబడినప్పుడు బాధపడి ఉండొచ్చు, కానీ అదే పడవేయబడిన వాడిని దేవుడు విశాల స్థలం ముందు తీసుకెళ్ళి ఒక గొప్ప చక్రవర్తిగా దేవుడు నియమించాడు. ఇరుకులో మొరపెట్టాడు, విశాల స్థలములకు దేవుడు తీసుకెళ్ళాడు. ఇరుకులో ఉన్నాడు, కానీ దేవుడు ఆరిన నేలలో నుండి ఇశ్రాయేలును పైకి లేవనెత్తాడు. ఇరుకులో ఉండి మొరపెట్టారు, భయంకరమైనటువంటి అగ్ని గంధకములు కురిపించేటువంటి ఆ యొక్క 7 అంతల అగ్నిని పెంచినటువంటి ఆ యొక్క అగ్నిగుండంలోనికి వెళ్ళారు. కానీ ఆ రాజు చేతనే, ఆ రాజు మాట చేతనే మరలా వారు ఎక్కలేని ఎత్తగిన స్థలంకు దేవుడు తీసుకెళ్ళాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఒక స్థలానికి కూర్చోబెట్టాలంటే దానికి కావాల్సిన కొలిమి నీ ఇరుకై ఉండొచ్చు. నిన్ను ఒక స్థలానికి దేవుడు నడిపించాలని ఉద్దేశం ఉన్నప్పుడు నిన్ను కొన్నిసార్లు ఆ పరిస్థితులు కూడా అనుమతించవచ్చు, కానీ ఆ పరిస్థితుల్లోనే దేవుడు ఉంచాలని ఉద్దేశం కాదు. కానీ వాటిలో ఉన్నప్పుడే మనకి దేవుని సహాయం మరింత త్వరగా మనకి ఎదురవుతుందనే ఆలోచన మనకి ఎప్పుడైతే ఉంటుందో దానిని బట్టి మనం నిలవాలవుతాం, దానిని బట్టి మనం దేవుని యొక్క కృప పొందుకుంటాం. దావీదు అంటాడు కదా, నా నీతికి ఆధారమగు దేవా, నేను ఇరుకులో మొరపెట్టగా ఏం చేస్తావు, నువ్వు విశాలతలో నా యొక్క మొరను అంగీకరిస్తావు. అంత మాత్రమే కాదు, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము. అలాగే 3వ వచనంలో ఈ విధంగా రాయబడింది, యెహోవా తన భక్తులకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఆయన ఏం చేస్తాడట, ఆలకిస్తాడు. నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనంలో కూడా మోషే దేవునికి ప్రార్థించినప్పుడు, మోషే ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు మోషేకు దేవుడు ఏం చెప్తున్నాడో అక్కడ మనకు కొన్ని విషయాలు కనబడతాయి. నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనం, మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. వాళ్ళ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. ఐగుప్తీయులు ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యము చేరిరి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచిరి. వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అవి ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకునిరి. దేవుని యొక్క బలము ఎంత గొప్పదంటే, ఇశ్రాయేలీయుల బానిసత్వంలో ఇరుకులో ఉన్నప్పుడు మొరపెట్టారు, కానీ ఇశ్రాయేలీయులకి విడుదల ఎక్కడొచ్చిందో తెలుసా? ఒక సముద్రము వారి కొరకు గోడవలే నిర్మించబడినప్పుడు, ఆరిన నేలను నడిపించబడినప్పుడు, శత్రు శేషము వెనకాల రథచక్రములు ఊడిపోయి కష్టపడి తోలుచున్నప్పుడు, అంత మాత్రమే కాదు, యెహోవా వారి పక్షమున ఉన్నాడని తెలుసుకుని శత్రువులు తిరిగి పారిపోయేటప్పుడు దేవుడు మన ప్రార్థన విన్నాడనే విజయ సంకేతము మన హృదయాలకు తెలిసేటట్లుగా, చెవులు గింగురమనేలాగా, శత్రువులు పారిపోయేలాగా ఏది మన జీవితంలో నిలబడుతుంది అని అంటే మనం చేసే ప్రార్థన, ఇరుకులో చేసే ప్రార్థన మనల్ని ఎటువైపు నడిపిస్తుందండి? విశాలత వైపు నడిపిస్తుంది. సముద్రం మధ్యలో విశాలత కలిగించేవాడు ఎవరయ్యా అంటే, ఆకాశము మీద భూమి మీద, ఆకాశము క్రింద కానీ భూమి క్రింద కానీ ఎప్పుడు ఎన్నడూ జరగని ఒక గొప్ప ఆకాశ వైశాల్యము క్రింద దేవుడు ఏం చేశాడంటే సముద్రముల మధ్యలో గోడలే ప్రాకారమును చేసి ఆరిన నేలను నడిపించడం విశాలత కాదా? అగ్నిగంధకముల మధ్య కురిపించేటువంటి ఆ పరిస్థితుల్లో కూడా, రాజు బలము కూడా పనికిరాని సందర్భాల్లో కూడా దేవుడు అగ్ని గ్రంథాన్ని ఆహ్లాదకరంగా మార్చి బయటకు తీసుకురావడం ఆహ్లాదం కాదా? దానియేలు దేవునికి మొరపెట్టినప్పుడు, సింహాల గుహలోని మొరపెట్టినప్పుడు ఆ గుహలో నుండి బయటికి తీసుకొచ్చి రాజంతటి వాడిగా, చక్రవర్తిగా, లేకపోతే దానియేలు బహుశ్రేష్ఠుడిగా నిర్మించటానికి ఇరుకు కారణం కాదా? ఈరోజు నేను అంటాను, నీ లోపల నిన్ను బాధిస్తున్న ప్రతి ఇరుకు నిన్ను సమాధానపరిచి నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి చేర్చాలి. ఈరోజున నువ్వు మొరపెట్టేటువంటి ప్రార్థన నీ ఇరుకు నుండి తొలగించి నిన్ను విశాల స్థలానికి తోడుకొని వెళ్ళేదిగా చేయాలి. దావీదు ఎంత ఘనమైన ప్రార్థన చేశాడండి. ఇరుకులో ఉన్నాను ప్రభా, విశాలతకు నన్ను నడిపించగలవు, నా కాలును విశాల స్థలమందు నువ్వు స్థిరపరచగలవని నమ్మి చేసిన ప్రార్థన అతను నిజముగా ఒక చోట నుండి తీసుకెళ్ళి మరొక చోటకు ఉంచాడు.
ఇది దేవుని అద్భుతమే తప్ప మరొకటి కాదు. ఈరోజు శత్రువుల సైన్యము వెనక తిరిగి మన వెనకాల పారిపోయేటట్లుగా దేవుడు మన మధ్య ఉన్న ప్రతి పరిస్థితిని ఆయన చేయి చాపి మొదలు పెట్టగా మన వెనకాల ఏ బలము సరిపోదు, ఏ ఘనమైనటువంటి వారు సరిపోరు. మనల్ని దేవుడు తన మార్గంలో తోడుకొని వెళతాడు. అలాగే మనలను దేవుడు తన కోసం ఏర్పరచుకున్నాడని మనం తెలుసుకొని చేసే ప్రార్థన దేవునికి అతి ఇష్టమైన ప్రార్థన. ఈరోజు అటువంటి ప్రార్థన మనం చేయగలిగినప్పుడు, దేవా నా నీతికి ఆధారమగు దేవా, నేను నీకు మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో ప్రభు అని హృదయాన్ని కుమ్మరించుకొని చేసే ప్రార్థన ఏం చేస్తా తెలుసా? ఇరుకు నుండి విశాలతలోనికి, తక్కువ స్థితి నుండి ఉన్నతమైన స్థితిలోనికి, ఏమీ లేని స్థితి నుండి సమస్తమును మన చేతుల ద్వారా చేయగలిగే సామర్థ్యవంతులుగా దేవుడు పూర్ణ ఔదార్య భాగ్యము కలిగిన వారిగా మన ఫలింపులోనికి నడిపించేవారిగా, అంత మాత్రమే కాదు దేవుడు మన ప్రతి సమస్యను సమాధానంగా మార్చే దినములుగా ప్రభు ఏం చేస్తాడంటే అగ్నిమయమైనటువంటి స్తంభముగా మన మీద ఎదురుండి, మేఘమయముగా మన మధ్య నుండి దేవుడు తన రెక్కల చాటును మన భద్రపరుస్తాడు. ఎప్పుడు తెలుసా? మన దేవుణ్ణి, మనకుండే ప్రతి సమస్యను బట్టి దేవుని స్తుతించినప్పుడు. అందుకే యోబు కూడా ఒక చోట అంటాడు, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకునెను, సమస్తమును యెహోవా నామమునకే మహిమ కలుగునుగా. కానీ దేవుని స్తుతించే వాళ్ళగా మనం ఉన్నప్పుడండి దేవుడు మన ప్రతి ఇరుకు సమస్య నుండి, ప్రతి సమాధాన స్థితి నుండి మనల్ని దేవుడు ఇంకను పైకి లేవనెత్తేటువంటి కృప దేవుడు మనపై ఉంచాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా నీ నామానికి వందనాలు. నేను నీ బిడ్డలైనటువంటి వారు అనేకులు ఎంతమంది అయితే నీ మాటలు విని, నీ వాక్యం విని వారి హృదయాల్లో ఉంచుకున్నారో, ప్రతి వారిని గుండె వారి యొక్క నైనా మనోదుఖం వల్ల ఏ విధంగా బలహీనమవుతుందో, నేను ఆ బలహీనతలో నుండి కూడా మాకు బలంను ప్రసరింప చేయగలిగిన వాడు గనక నీ నామం యందు మేము నమ్మిక ఉంచి ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విని వారి హృదయంలో విశ్వసిస్తున్నారో, ఇప్పుడు ఏ క్షణంలోనే వారి జీవితంలో ఒక మేలు కర్మకు ఆనవాలను వారికి దయచేయండి. వారి ప్రతి సమస్య ఒక సమాధానముగా, ఒక ప్రతి ఇరుకు, ఒక ఇబ్బంది వారిని విశాలతలోనికి నడిపించేదిగా వారి జీవితాలను మలచమని, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ నీ కృప మా అందరిపై నుంచి నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.